ప్రస్తుతానికి ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా, ప్రభుత్వ వైఫల్యాలను కావచ్చు, లేకపోతే ప్రజల తరపు పోరాడడానికి ప్రధాన ప్రతిపక్షాలు, ప్రతిపక్ష హోదా ఒకటి కావాల్సిందే. బట్ మన ఏపీలో చూసినట్లయితే కనీసం 10% అయినా రావాలి. అది కూడా వైఎస్ఆర్‌సీపీ తెచ్చుకోలేకపోయిన నేపథ్యంలో మరి ప్రతిపక్ష హోదా పరిస్థితి ఏంటండి? ప్రతిపక్ష రాలేదు కదా, సీట్లు రానప్పుడు ప్రతిపక్ష హోదా రాదు. ప్రతిపక్ష హోదా అని అంటే సర్టన్ నెంబర్ వస్తేనే అవును. ప్రతిపక్ష హోదా వస్తుంది. హోదా వచ్చిన దానికి ఆయన నాయకుడిగా గుర్తింపు వస్తుంది. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు వచ్చినప్పుడు కొన్ని ప్రివిలేజెస్ వస్తాయి. శాసనసభ్యులు మాట్లాడకూడదని ఏం లేదు కదా. ఈ 11 మంది శాసనసభ్యులు మాట్లాడచ్చు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపచ్చు ఉంటే, వాళ్ళలో సత్తా ఉంటే. ఎందుకంటే ఈయన అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృతాపరాధం. రాజకీయాలను వ్యాపారం చేసినాడు, ధనవంతులకే రాజకీయం చేసినాడు. ప్రజల్లో ఉండి ప్రజాశ్రేయస్సును చూసి ప్రజాభిప్రాయం, ప్రజల వెల్ఫేర్ గురించి పట్టించుకునే నాయకులను రాజకీయాల్లో లేకుండా తుడిచేసినాడు. ఎందుకంటే ఫస్ట్ ఎన్నికలప్పుడు నన్ను ఒక్క మార్కు గెలిపించండి అని పోయినప్పుడు 1000 రూపాయలు అనేది సర్వసాధారణంగా ఓట్లను అందరికీ పంచినారు. తెలుగుదేశం వైఫల్యం చెందింది అనుకోండి, అప్పుడు అధికారంలో ఉన్న వైఫల్యం చెంది 700 800 ఏదో సచ్చి చెడి ఇచ్చేసినారు. అంటే 1000 రూపాయలు అనేది కామన్ చేసినారు గత ఎన్నికల్లో. ఈ సంవత్సరం ఎన్నికల్లో 2000 అనేది కామన్ చేసినారు. ప్రతి నియోజకవర్గంలోనూ ఇటు 2000 పంచినారు, అటు 2000 పంచినారు. అంటే 2000 అనే తల్లికి దాదాపు 60 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంపీకి 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అయినప్పుడు వాళ్ళందరూ ఎటువంటి వాళ్ళు వస్తారు? ప్రజాసేవకులు రారు, ప్రజల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే వాళ్ళు రారు. వ్యాపారస్తులు, ధనవంతులు, ఇటువంటి వాళ్ళు, రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, ఇటువంటి వ్యక్తులంతా వస్తారు. వాళ్ళు ఇంత ఖర్చు పెట్టినాక వాళ్ళ సంపాదించుకునే దాని మీదనే దృష్టి కేంద్రీకరించుతారు, కానీ ప్రజా సమస్యల పట్ల దృష్టి కేంద్రీకరించరు. అటువంటి ధనవంతులు వచ్చి కూర్చున్న చోట నువ్వు శాసనసభలో ప్రశ్నించుతారు, ప్రభుత్వాలను వైఫల్యాన్ని వేలెత్తి చూపుతారని అంటే అది ఆయన చేసిన పని. ఆయన చేసిన పని వల్లనే అది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత నుంచే లాస్ట్ టర్మ్స్లో మనం చూసినట్లయితే కొడాలి నానిగారు ఎప్పుడు మాట్లాడినా భూతి పంచాంగం మాట్లాడడం, ఏది పడితే అది మాట్లాడడం, ఎలా పడితే అలా మాట్లాడడం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలు అప్పుడు ఉన్నప్పటికీ కూడా సీనియర్ నాయకుడైనా, వయసులో పెద్ద అయినా గౌరవించుకోవడం లేదు, నువ్వు అని మాట్లాడడం, ఇవన్నీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఈ స్థితిలో ఉండడానికి, పతనం అవ్వడానికి కారణాలు అనుకోవచ్చా? ఇప్పుడు గతంలో అయితే ప్రజాప్రతినిధులుగా ఉండేవాడు, ప్రజాసేవ చేసి ప్రజల్లో తిరుగుతుండేవాడు, ప్రజా సమస్యలు పట్టించుకుంటుండే వాళ్ళే ప్రజాప్రతినిధులుగా అవుతుంది. స్వాతంత్రం పోరాటంలో ఉన్నోళ్ళు కొద్ది రోజుల వరకు ఉన్నారు. ప్రజలతో మమేకమైన తిరిగే వాళ్ళు తర్వాత వచ్చినారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా చెప్తుంది కదా, డబ్బులు పంచాంగం వచ్చి పడేసరికి అంతా వాళ్ళకు సబ్జెక్టు రావు. తర్వాత ఇటువంటి బూతులు మాట్లాడినప్పుడు శాసనసభ నాయకుడు, ముఖ్యమంత్రి అనేవాడు శాసనసభకు అంతటికి లెజిస్లేచర్ పార్టీ లీడర్ అంటారు ఆయన. శాసనసభకు అంతకు నాయకుడు అంటే తెలుగుదేశం పార్టీకైనా, కమ్యూనిస్టులకైనా, బీజేపీకైనా ఎందరు శాసనసభ్యులు ఉంటారో వాళ్ళందరికీ నాయకుడు. ఇటువంటి సాంప్రదాయం వచ్చినప్పుడు, బూత్ మాట్లాడినప్పుడు, సబ్జెక్ట్ డివియేట్ అయినప్పుడు స్పీకర్ అయినా పదాలను తొలగించాలా, స్పీకర్ కాకపోయినా మళ్ళీ తర్వాత అయినా నాయకుడు పిలిపించి అట్లా మాట్లాడద్దు, మంచిది కాదు, గౌరవం కాదు అని అది ఉండాలి. అది లేదు, కొరవడింది. కొంచెం ఎంకరేజ్ చేయండి మొదలుపెట్టారు. లీడరు కనుసన్నల్లో పడాలని చెప్పి వీళ్ళు అదే పనిగా బూత్ పదాలు మాట్లాడడం మొదలుపెట్టారు. నేను ఒక మాట, ఎందుకంటే ఒకరోజు శాసనసభ ఏదో టీవీలో చూస్తాను, శాసనసభ జరుగుతుంటే ఏం జరుగుతుందో చూద్దామని చూసినాను. ఒక మంత్రి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సరే, అది గొడవై తెలుగుదేశం పార్టీ వాకౌట్ చేసినారు. సరే, అవన్నీ జరిగేటే, సహజంగా జరిగేటే. కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు లేచి వాళ్ళను విమర్శించిన మంత్రి గారిని అభినందిస్తున్నాడు. ఏం సంప్రదాయం? మామూలుగా అయితే మేము ఉన్నప్పుడైతే చీఫ్ మినిస్టర్లు కొంచెం తగ్గించుకోండి, భాష మంచిగా మాట్లాడండి అని చెప్పేవాళ్ళు. ఏదైనా పొరపాటు మాటలు మాట్లాడితే కొంచెం
సౌమ్యంగా సరిదిద్దేవాళ్ళు. ఎంకరేజ్ చేస్తే ఆన్ రికార్డు ఉంది అది. అవును. మైక్ ఆన్ చేసిన తర్వాత మైక్లో ఆయన్ను అభినందించినాడు. మంచి పని చేసినావు, విమర్శించాను. ఏంటిది సాంప్రదాయం అనుకుంటా. అటువంటి సాంప్రదాయము పెట్టడం మంచిది కాదు. ఎస్. అది రేపు పొద్దున ఆయనకు కూడా వస్తుంది కదా, చుట్టుకుంటుంది కదా. అది ఎంకరేజ్ చేసిండే బుద్ధి ఆయన. ఆయన వీళ్ళు ఏమంటే ఆయన కనుసన్నల్లో పడాలని చెప్పి బయట అయితేనేమి, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో అయితేనేమి, శాసనసభలో అయితేనేమి అటువంటి మాటలు మాట్లాడనే మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన ఆనందిస్తాడని చెప్పి ఆయన కనుసలలో పడచ్చునని ఆ పనులు చేసినారు. కొంచెం నాయకుడిగా ఉన్నాడు, అటువంటి కట్టుదిట్టం చేసి ఉండాల్సింది. చేయకపోవడం ఆయన పొరపాటు, తప్పు ఉంటాను.